పిఎస్ నెంబర్ 6 ఏఎస్ఆర్ నగర్ నారాయణపురం పంచాయతీలో బిఎల్ఓగా చేస్తున్నాను. నేను సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా చేస్తున్నాను. బిఎల్ఓ బూత్ లెవెల్ 6 పిఎస్ నెంబర్ 6కి ఎనిమినేషన్ ఫామ్స్ పంచడానికని నేను సాయంత్రం అలా ఇళ్ళు తిరిగి పంచుతుంటే అందులో ఒక ఆవిడ పేరు శ్రీవిద్య, ఆమెకి నేను ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళగానే చెడు మాటలన్నీ మాట్లాడేసి రావద్దని చెప్పారు. ఇట్లా ఓట్ కార్డు కోసం అంటే సరే రండి అనింది. తీసి ఆమెకు అన్నీ చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆమెకు హ్యాండ్ ఓవర్ చేసి నేను బయలుదేరే టైంలో నా మీద అంటే ప్రీవియస్ కక్షలన్నీ పెట్టుకొని నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది. చున్నీ లాగడం, చంపకేసి కొట్టడం అలాంటివన్నీ చేసింది. తర్వాత మేము ఇలా ప్రెషర్ మీద ఉద్యోగాలు చేసుకుంటుంటే సాయంత్రం టైం అని తెలియకుండా ఆరోగ్యం బాగాలేకుండా ఇలాంటివి జరుగుతుంటే మేము భరించలేకున్నాము. అలా ఈమె మీద మేము ఇలా ఆర్డీఓ సార్కి కంప్లైంట్ ఇచ్చాము. సార్ డిఎస్పీ సార్తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒక సచివాలయం ఎంప్లాయీగా ఇంటికి వెళ్తే ఏమన్నా అంటే అదొక రకం, ఒక బిఎల్ఓ ఎలక్షన్ డ్యూటీ చేసే సమయంలో ఇలాంటివి జరిగితే ఏ కేసు నమోదు చేయాలో ఆమె మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది కానీ జరగలేదంటే మాత్రం నేను ఊరిపోయిననే లేదు. పక్కన బిఎల్ఏతో వెళ్ళున్నాను. ఆయన ఆపడానికి ట్రై చేస్తా కూడా అలా చేశారు. మళ్ళీ నేను చెప్తుంటే ఆయన మీరు ఏమైనా వీడియో తీసారా, ఏం ప్రూఫ్ ఉంది అని అతన్ని బెదిరిస్తూ ఉంది. నువ్వు ఆమెకి సాక్షిగా చెప్తే నేను కూడా కొడతాను అన్నట్లు బెదిరిస్తూ ఉంది అతన్ని. కానీ అతనేమో రెడీగా ఉన్నారు జరిగింది చెప్పడానికి. శ్రీవిద్య ఒకటే కుట్టిందా, మళ్ళీ ఎవరైనా వాళ్ళ భర్త? ఒకరే. మీ పేరు? ఎం హారిక.